అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ అయితే రిలీజ్ అయింది. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో ఏదేమైనా సరే నేనైతే ఈ వీడియోలో అయితే మీకు అన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్న ఇయర్ బ్యాచెస్ వాళ్ళకి మాత్రమే ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మిగిలిన ఎగ్జామ్స్ టైమ్ టేబుల్స్ తోటి మీకు ఏం సంబంధం అయితే లేదు. అదర్ రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా ఈ వీడియో మీరు చూడాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ చూస్తే మీకు కూడా యూస్ఫుల్ అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది అన్నట్టు. సో స్టూడెంట్స్, మీరు ఆల్రెడీ డిగ్రీ ఫెయిల్ అయ్యి కొన్ని ఇయర్స్ అయితే గడుస్తున్నాయి కాబట్టి మీకు ఏ రోజు ఏ డేట్కి ఎన్ని గంటలకి ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది ఒక క్లారిటీ అయితే ఉండాలి. కాబట్టి మీరు మీ ఇంట్లో ఒక క్యాలెండర్ ఉంటుంది కదా, ఆ క్యాలెండర్లో ఒక డేట్ ఒకరోజే 2 ఎగ్జామ్లు ఉన్నాయనుకోండి, అక్కడ 2 ఎగ్జామ్ల పేర్లు అయితే మెన్షన్ చేయండి. వీలైతే టైం కూడా ఆ క్యాలెండర్లో మెన్షన్ చేసినా పర్వాలేదు. మీకు అలర్ట్ చేయడానికి క్యాలెండర్ అయితే మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్ అయితే యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు. మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్లో ఏ రోజు ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో క్యాలెండర్లో అయితే రాయండి. వీలైతే మీ ఫోన్లో క్యాలెండర్ ఉంటుంది కదా, ఆ క్యాలెండర్లో ఎడిట్ చేసి మీరు అయితే ఏ డేట్కి ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయో అవి ఎగ్జామ్స్ పేర్లు పెట్టండి. అండ్ అలారం మోగమని మీరు ఏమైనా సెట్టింగ్స్ పెట్టుకుంటే అలారం కూడా మోగుతుంది అన్నట్టు మీ ఫోన్లో. ఆ విధంగా అయితే మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఎగ్జామ్స్ టైం టేబుల్, ఎగ్జామ్స్ హాల్ టికెట్ వచ్చేసి మీకు 14th డేట్కి అయితే పక్కా ప్రతి ఒక్క కాలేజెస్ వాళ్ళు అయితే ఇస్తారు. 14th, 15th లోపు అయితే మీరు హాల్ టికెట్ అయితే తీసుకోండి. 14th కి హాల్ టికెట్ తీసుకొని అదే రోజు మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడనో చూసుకుంటే సరిపోతుంది. లేదంటే హాల్ టికెట్ తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయినాక మే 16కి మార్నింగ్ ఇక్కడ 9:30కి అని ఉంది కాబట్టి మీరు 8:30కి లొకేషన్ పెట్టుకొని కాలేజ్కి అయితే 9 o'clock వచ్చే విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకోండి. ఏ డేట్కి ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఒకరోజు 2 ఎగ్జామ్లు కూడా ఉంటాయి, అది కూడా మీరు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ మనకి మే 16th నుంచి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఫస్ట్ సెమిస్టరు. మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి అంటే 28th జూన్కి అయితే ఎగ్జామ్స్ ఎండ్ అయిపోతున్నాయి. 6th సెమిస్టర్ వీళ్ళకి మే 16th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ వీళ్ళకి ఎగ్జామ్స్ ఎండ్ అయిపోయే డేట్ 9th జూలై. థర్డ్ సెమిస్టర్ వీళ్ళకి 9:30 to 12:30. మే 17థ్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళకి ఎగ్జామ్స్ అనేవి 26th జూన్కి ఎండ్ అయిపోతున్నాయి. బీఎస్సీ వాళ్ళకి 5th సెమిస్టర్ మే 17థ్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. జూలై 10థ్కి ఎగ్జామ్స్ ఎండ్ అయిపోతున్నాయి. బీఎస్సీ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ మే 18థ్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. 1st జూలైకి ఎగ్జామ్స్ ఎండ్ అయిపోతున్నాయి. బీఎస్సీ వాళ్ళకి 4th సెమిస్టర్ 2 o'clock నుంచి 5 o'clock వరకు మే 18th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి 11th జూలైకి ఎగ్జామ్స్ ఎండ్ అయిపోతున్నాయి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీ అన్నలకి, అక్కలకి అందరికీ షేర్ చేయండి. రెగ్యులర్ స్టూడెంట్స్ చూస్తే వాళ్ళు పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో మనకైతే తెలియదు కాబట్టి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళని ఎంతో కొంత మనం అయితే అలర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.